ఇప్పుడు డేటా ట్యాబ్ కింద ఉండే ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయో చూస్తాం. ఇక్కడ గెట్ ఎక్స్టర్నల్ డేటా అని ఉంది. అంటే యాక్సెస్ లేదంటే వెబ్లో లేదంటే టెక్స్ట్ ఫైల్స్లో లేదంటే అదర్ డేటాబేసెస్లో ఉండే డేటాని లేదంటే ఇన్ఫర్మేషన్ని ఇక్కడికి ఈ యొక్క ఎక్సెల్ షీట్స్లోకి ఎలా తీసుకురావాలి అనేది గెట్ ఎక్స్టర్నల్ డేటా. అంటే వేరే అప్లికేషన్స్లో వేరే ఫార్మాట్లో ఉండే డేటాని ఎలా తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రమ్ యాక్సెస్ ఫైల్ నుంచి తీసుకొస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ XYZ అనే ఫైల్ ఉంది. XYZ ఫైల్ నుంచి డేటాని తీసుకొస్తున్నాం. మరి ఈ యొక్క డేటా ఎక్కడ ప్లేస్ చేయాలి అని అడుగుతుంది. సో ఎగ్జిస్టింగ్ షీట్లోనే ఇక్కడ కర్సర్ ప్లేస్ చేస్తున్నాను కాబట్టి డిలీట్ చేస్తున్న ఈ ఏరియా. ఓకే, సో చూడండి అక్కడి నుంచి యాక్సెస్లో ఉండే డేటా ఇక్కడికి రావడం జరిగింది. మీరు యాక్సెస్ ఫైల్ని చూస్తే తెలుస్తుంది. ఈ యొక్క ఎంప్లాయీస్ డేటా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టినాం. ఈ ఫైల్లో ఈ డేటా ఉంది. మరి దీంట్లో మాడిఫికేషన్స్ జరిగినప్పుడు అక్కడ ఎలా అప్డేట్ కావాలనే దానికి కూడా ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అదే రీఫ్రెష్ ఆల్ అనేది. మరి రెండు ఓపెన్ అయి ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి దీన్ని క్లోజ్ చేస్తున్నాను. సో దీన్ని కూడా ప్రస్తుతం ఈ ఫైల్ని కూడా క్లోజ్ చేద్దాం. ఎస్, ఓకే. సో ఇప్పుడు యాక్సెస్ ఫైల్ని మళ్ళీ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి దీంట్లో సమ్ మాడిఫికేషన్స్ చేద్దాం. సపోజ్ నాని అనే నేమ్ని నేను జానీగా మారుస్తున్నాను. సో మాడిఫికేషన్ జరిగింది, క్లోజ్ చేసేస్తాం. మరి ఇప్పుడు ఎక్సెల్లో ఆ యొక్క ఏబీసీ ఫైల్ని ఓపెన్ చేశాను. సో ఇప్పుడు ఈ యొక్క నాని కాస్త జానీగా రావాలి కాబట్టి రీఫ్రెష్ ఆల్ అని ఓకే ఇచ్చినట్లయితే చూడండి అక్కడ మాడిఫికేషన్ జరిగింది, ఇక్కడ రీఫ్రెష్ ద్వారా వచ్చేయడం అనేది. ఓకే, ఈ విధంగా మీరు డేటాని ఎక్స్టర్నల్ డేటాని రిట్రైవ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫ్రమ్ యాక్సెస్ టెక్స్ట్ ఫైల్స్ కావచ్చు, వేరే డేటా సోర్సెస్, ఎగ్జిస్టింగ్ కనెక్షన్స్ నుంచి డేటాబేస్ కనెక్షన్స్ ద్వారా వేరే డేటాబేస్లో ఉండే డేటాను కూడా మీరు తీసుకురావచ్చు. ఓకే, మరి ఇక్కడ సార్టింగ్, ఫిల్టరింగ్ ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలుసు. అడ్వాన్స్డ్ ఫిల్టర్లో చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేంజే కావాలనుకుందాం. అంటే రేంజ్ మొత్తం డేటా మొత్తం తీసుకుందాం. క్రైటీరియా మాత్రం ఇక్కడ పర్టికులర్గా స్పెసిఫై చేస్తాం. లిస్ట్ రేంజ్ స్టార్టింగ్లోనే ఉంటుంది, నేను రిమూవ్ చేస్తాను కాబట్టి మళ్ళీ కొత్తగా ఇస్తాం. ఓకే, లిస్ట్ రేంజ్ దిస్ డేటా. తర్వాత క్రైటీరియా జస్ట్ అక్కడ వరకే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ క్రైటీరియా దాన్ని బట్టి మీకు ఆ యొక్క డేటా ఫిల్టర్ కావడం జరుగుతుంది. అది అడ్వాన్స్డ్ ఫిల్టర్. సో అండూ చేస్తాం, Ctrl+Z. తర్వాత ఇక్కడ టెక్స్ట్ టు కాలమ్స్ అని ఉంది. మరి టెక్స్ట్ టు కాలమ్స్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ రవి కామా జానీ కామా కుమార్ కామా
టామ్. ఇట్లా కంటిన్యూస్గా కామాస్ అంటే ఒక ఫిక్స్డ్ డెలిమీటర్ ఇచ్చేసి దాని ద్వారా కంటిన్యూస్గా టెక్స్ట్ టైప్ చేస్తారు. మరి ఇవి ఈ నేమ్స్ విడివిడిగా ఒక్కొక్క సెల్లో రావాలనుకోండి, అప్పుడు టెక్స్ట్ టు కాలమ్స్గా విడిపోవాలి. మరి డెలిమిటెడ్ అని ఉంది, లేదంటే ఫిక్స్డ్ విడ్త్ తీసుకోవచ్చు. ఓకే, డెలిమీటర్ కామా ఇచ్చున్నాం కాబట్టి మరి డెలిమీటర్ కామానా ట్యాబ్ ఏదనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ కామానే సెలెక్ట్ అయి ఉంది. వేరేది ఏదన్నా ఉంటే అన్సెలెక్ట్ చేయండి. సో దట్స్ ఆల్, ఫినిష్. చూడండి, ఒక్కొక్క సెల్లోకి విడివిడిగా రావడం జరిగింది. ఆ విధంగా మీరు ఆ యొక్క టెక్స్ట్ని కాలమ్స్గా మార్చవచ్చు. మరి నెక్స్ట్ రిమూవ్ డూప్లికేట్స్ అని ఉంది. డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేయడం. మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్లర్క్స్, మేనేజర్స్, ప్రోగ్రామర్స్ అని రిపీట్ అయి ఉన్నాయి అనుకుందాం. మరి ఈ రిపీట్ అయి ఉండే డేటాని రిమూవ్ డూప్లికేట్స్ ద్వారా ఇక్కడ మనకి కావాల్సిన ఫీల్డ్ ఏంటది? జాబ్. మిగతా అన్ని అన్సెలెక్ట్ చేసాం, జాబ్ ఒకటి తీసుకుంటాం. దాంట్లో డూప్లికేట్స్ని చూడండి, ఓన్లీ వన్ టైం మాత్రమే ఇవి రావడం జరిగింది. రిపీట్ అయినవి పోయాయి, డూప్లికేట్స్ అంతా కూడా పోయాయి, యూనిక్గా డేటా వచ్చింది. ఓకే, కంట్రోల్ జెడ్. నెక్స్ట్ డేటా వ్యాలిడేషన్. మీరు డేటాని టైప్ చేసేటప్పుడు ఒక సెల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేంజ్ ఆఫ్ సెల్స్లో వ్యాలిడేషన్ పెట్టుకోవాలనుకోండి. అలో ఎనీ వాల్యూ అని ఉంది. మరి ఎనీ వాల్యూ కాకుండా ఇక్కడ కండిషన్ పెడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ హోల్ నెంబర్ బిట్వీన్ 10 to 20 దాకానే ఇవ్వాలి అనుకుందాం ఆ సెల్స్లో, నేను సెలెక్ట్ చేసిన సెల్స్లో. ఓకే, మరి వీటిలో వేరే డేటా ఇచ్చి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 67 ఇచ్చాను, ఎర్రర్ మెసేజ్ రావడం జరిగింది. ఆ ఎర్రర్ మెసేజ్ని కూడా మీరు ఎట్లా కావాల్సి ఉంటే అట్లా ప్లేస్ చేసుకోవచ్చు. అదే 10 అని ఇచ్చాను, అదే 12 ఇచ్చాను, అదే 45 ఇస్తాను, ఎర్రర్. ఆ విధంగా అనమాట. ఆ విధంగా వ్యాలిడేషన్ పెట్టుకోవచ్చు. మరి ఆ వ్యాలిడేషన్ వద్దనుకుంటే మళ్ళీ డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళి క్లియర్ ఆల్. మీరు ఆ వ్యాలిడేషన్ రాంగ్ అయినప్పుడు ఇన్పుట్ మెసేజ్ ఏమి రావాలి, ఎర్రర్ అలర్ట్ ఎలా ఉండాలి అనేది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు క్లియర్ చేసాం కాబట్టి ఇప్పుడు చూడండి, ఏ వాల్యూ అయినా సరే ఆ సెల్స్లో ఎంటర్ చేయొచ్చు. సారీ, క్లియర్ కానట్టుంది. వన్స్ అగైన్ సెలెక్ట్ చేసుకోండి, డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళండి, క్లియర్ ఆల్. ఓకే, సో క్లియర్ చేసేసాం కాబట్టి ఏ వాల్యూ అయినా సరే ఎంటర్ చేయొచ్చు వీటిలో. నెక్స్ట్ కన్సాలిడేషన్ కిందకి వెళ్తే ఇది డిఫరెంట్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని తీసుకొని ఒక గ్రూప్గా ఇక్కడ క్యాల్కులేట్ చేసేదానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సమ్ చేయాలి అనుకుందాం. మరి సమ్ చేసేదానికి ఆ డేటా ఎక్కడెక్కడ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాడ్ అండ్ ఇది యాడ్ అండ్ ఇది యాడ్. రేంజ్ ఆఫ్ సెల్స్ను కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న ఈ యొక్క వాల్యూస్ని తీసుకొని ఇక్కడ ఆ రేంజెస్ని యాడ్ చేస్తాం. ఫైనల్గా ఓకే అనండి. అంతా కలిపి మనం ఇప్పుడు సెలెక్ట్ చేసినవన్నీ కలిపి ఇక్కడ టోటల్ రావడం జరిగింది. అట్లా కన్సాలిడేషన్ ద్వారా నాట్ ఓన్లీ సమ్, ఏ ఫంక్షన్ అయితే మీరు తీసుకుంటారో ఆ ఫంక్షన్ డిఫరెంట్ రేంజెస్ని యూజ్ చేసి మీకు క్యాల్కులేట్ చేసి ఒక గ్రూప్గా వేరే కొత్త రేంజ్ని క్రియేట్ చేసేదానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా రేంజెస్ని రిమూవ్ చేయొచ్చు కూడా. ఓకే, నెక్స్ట్ వాట్ ఇఫ్ అనాలిసిస్లోకి వెళ్తే ఇక్కడ సినారియో మేనేజర్ అని ఉంది. సినారియో మేనేజర్ కింద ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ అనుకుందాం. సినారియో మేనేజర్, యాడ్ సినారియో. సినారియోకి ఒక నేమ్ ఇవ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ S1 అని ఇచ్చాను. చేంజింగ్ సెల్స్ అని అడుగుతుంది. చేంజింగ్ సెల్ ఏదో అది ఆ సెల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, D2 అనే సెల్. ఓకే, ఎంటర్ వాల్యూస్ ఫర్ ఈచ్ ఆఫ్ ద చేంజింగ్ సెల్స్. ఓకే, మరి ఆ చేంజింగ్ సెల్కి నేను ఒక సెల్ సెలెక్ట్ చేశాను కాబట్టి దానికి చేంజింగ్ వాల్యూస్ ఇవ్వాలి. 1400 ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఇట్లా సినారియోస్ని, నెంబర్ ఆఫ్ సినారియోస్ని యాడ్ చేసుకొని ఫైనల్గా ఆ వాల్యూ కావాల్సి ఉంటే చూడండి, షో అనండి. ఆ వాల్యూ ఇక్కడ షో కావడం జరిగింది. మీరు యొక్క సినారియోస్ యొక్క సమ్మరీస్ చూసుకోవచ్చు, మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే వీటిని
డిలీట్ చేయొచ్చు. ఓకే, అట్లానే వాట్ ఇఫ్ అనాలిసిస్లో గోల్ సీక్ ఉంది. ఈ గోల్ సీక్ తీసుకున్నట్లయితే మీరు సీకింగ్ ఫర్ ఎ గోల్ అంటే కంపల్సరీగా క్యాల్కులేషన్ ఫీల్డ్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ తీసుకున్నాను ఇక్కడ. గ్రాస్ అనేది వేటి మీద ఆధారపడి ఉంది, వీటి మీద ఆధారపడి ఉంది. మరి నాకు ఆ గ్రాస్ అనేది నాకు టు వాల్యూ 1700 కావాలి. ఆల్రెడీ 15 to 6 ఉంది, ఇది 1700 కావాలి. బై చేంజింగ్ సెల్ ఇక్కడ క్లిక్ చేసి దేన్ని మారిస్తే ఇది 1700 కావాలి అనేది ఇక్కడ మనకి టార్గెట్ ఇది కాబట్టి ఇది దేని మీద బేస్ అయింది, ఈ వీటి మీద బేస్ అయింది. మరి ఇది మారిస్తే బై చేంజింగ్ సెల్ బేసిక్ అనమాట. అంటే కంపల్సరీగా ఏది పడి అది ఇవ్వకూడదు. ఈ యొక్క సెల్ వేటి మీద డిపెండ్ అయ్యిందో, ఈ ఎక్స్ప్రెషన్ మనం క్యాల్కులేషన్ ఎక్స్ప్రెషన్ వేటి మీద డిపెండ్ అయ్యిందో ఆ సెల్ మాత్రమే చేంజింగ్ సెల్గా ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు చూడండి మారిపోయిందా. అంటే ఇది 1700 కావాలి అనుకుంటే ఇది బేసిక్ ఈ విధంగా మారాలి, మిగతా అన్ని కూడా ఆటోమేటిక్గా మారాయి. ఇది కంపల్సరీగా క్యాల్కులేషన్ ఫీల్డ్స్లోనే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఓకే అంటే ఆ డేటా ఫిక్స్గా అయిపోయి ఉంటుంది, లేదంటే క్యాన్సిల్ చేస్తే ప్రీవియస్ వాల్యూస్ ఎలా ఉన్నాయో అలా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ డేటా టేబుల్ క్రియేషన్లో మీరు నంబర్ ఆఫ్ రిపీటింగ్ వాల్యూస్ని ఎలా క్యాల్కులేట్ చేయాలి అనేది చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇట్లా కాలమ్స్లో తీసుకున్నాం అనుకుందాం, లేదంటే ఫస్ట్లో తీసుకుంటాం. మరి 100, 200, 300. సో ఇప్పుడు ఇక్కడ మనకి క్యాల్కులేషన్ ఈ 100 తోటి ఇది మల్టిప్లై కావాలనుకుందాం, అట్లనే ఇది మల్టిప్లై కావాలి, వాటి రిజల్ట్స్ అంతా కూడా ఇక్కడ రావాలి. అదేవిధంగా 200 into 1 అండ్ 200 into 2 వాటి రిజల్ట్స్ అంతా ఇట్లా రావాలి. ఇట్లా నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ క్యాల్కులేషన్స్కి ఉన్నప్పుడు ఈ యొక్క డేటా టేబుల్ని మనం క్రియేట్ చేయొచ్చు. మరి ఈ కార్నర్లో మనం క్యాల్కులేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడ రో ఇన్పుట్ సెల్, కాలమ్ ఇన్పుట్ సెల్ అంటాం. రోకి ఇన్పుట్ సెల్ ఏది, A5. ఫస్ట్ దాన్ని ఇక్కడ తీసుకుందాం, ఈక్వల్ టు A5. అండ్ కాలమ్స్లో ఉన్న వాటికి ఇన్పుట్ సెల్లో B4 ఇది. ఓకే, మరి దానికి ఈక్వల్ టు B4 అని సపరేట్గా తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్నర్లో మల్టిప్లై అంటే మీరు ఏ విధమైన క్యాల్కులేషన్ కావాలో ఆ క్యాల్కులేషన్ ఇక్కడ ఇచ్చుకోండి. ఈక్వల్ టు B1 ఇంటూ అంటే రో ఇన్పుట్ సెల్ ఇంటూ B2 కాలమ్ ఇన్పుట్ సెల్. సో ఇక్కడ మనకు కావాల్సిన క్యాల్కులేషన్ జస్ట్ ఈ రెండు మల్టిప్లై అయ్యే విధంగా ఇచ్చాను. సో ఇప్పుడు ఈ డేటా టేబుల్ మొత్తం సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత డేటా టేబుల్ తీసుకొని రో ఇన్పుట్ సెల్ ఏది, ఇది, దాన్ని క్లిక్ చేయండి. మరి ఇక్కడికి వచ్చి కాలమ్ ఇన్పుట్ సెల్ ఏది, ఇది. ఓకే అనండి, ఆటోమేటిక్గా మీకు టేబుల్ క్యాల్కులేషన్ అనేది రావడం జరుగుతుంది యాజ్ పర్ ది గివెన్ ఎక్స్ప్రెషన్, గివెన్ ఫార్ములా. ఓకే, ఈ విధంగా మీరు కాంప్లెక్స్గా ఉండే టేబుల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ డేటాని ఎలా గ్రూప్ చేయాలి, అన్గ్రూప్ చేయాలి అనేది చూసినట్లయితే ఇట్లా తీసుకుందాం. ఏది గ్రూప్ కావాలో అది గ్రూప్, రోసా కాలమ్సా, నేను రోస్ అని ఇచ్చాను. చూడండి ఇట్లా ఎక్స్పాండింగ్ అండ్ కొలాప్సింగ్ వస్తుంది. అన్గ్రూప్ అంటే మళ్ళీ ఆ గ్రూప్ పోతుంది అనమాట. మరి సబ్ టోటల్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాస్ అయిన వాళ్ళు టోటల్స్, ఫెయిల్ అయిన వాళ్ళు టోటల్స్, లేదంటే ఎంప్లాయీస్లోకి వెళ్ళినట్లయితే ఎంప్లాయీస్ డేటాలో క్లర్క్స్, మేనేజర్స్ ఎవరికి వాళ్ళకి సబ్ టోటల్స్ రావాలనుకుందాం. మరి డేటాని ఫస్ట్ సార్ట్ చేసుకుందాం. ఓకే, సార్టింగ్ అయిపోయింది. ఇప్పుడు సబ్ టోటల్ అట్ ఈచ్ చేంజ్ ఇన్ ఏం మారినప్పుడు, జాబ్ మారినప్పుడు మనకి రావాలి. అట్ ఈచ్
చేంజ్ ఇన్ జాబ్. మరి ఏం కావాలి? సమ్, యావరేజ్, ఈ ఫంక్షన్ ఏ ఫంక్షన్ కావాలో ఆ ఫంక్షన్ తీసుకోండి. మరి క్యాల్కులేషన్ దేనికి కావాలి? నెట్కి, గ్రాస్కి, బేసిక్కి అనుకుందాం. ఆ మూడింటికి క్యాల్కులేషన్స్ వస్తాయి. ఫైనల్గా ఓకే అని ఇవ్వండి. సో సబ్ టోటల్స్ వచ్చేస్తాయా? చూడండి, క్లర్క్స్ యొక్క టోటల్ ఇది, మేనేజర్స్ టోటల్ ఇది, ఫైనల్గా అన్నిటికీ గ్రాండ్ టోటల్స్ కూడా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఆ సబ్ టోటల్స్ వద్దు అనుకుంటే రిమూవ్ ఆల్ అని ఇచ్చినట్లయితే రిమూవ్ అయిపోతుంది. అలా నెక్స్ట్ రివ్యూలో అంతా కూడా కామనే, మీరు ఇంతకు ముందర చూసినట్టువే స్పెల్లింగ్స్ ఇవన్నీ. షీట్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ప్రొటెక్ట్ షీట్, అట్లానే ప్రొటెక్ట్ వర్క్ బుక్, ఇట్లాంటివి. ప్రొటెక్ట్ షీట్ అని ఇక్కడ పాస్వర్డ్ ఇస్తే ఆ షీట్ ప్రొటెక్షన్ ఇంతకు ముందర ఆల్రెడీ చూస్తున్నాం. మరి ప్రొటెక్ట్ వర్క్ బుక్ అంటే ఈ వర్క్ బుక్లో ఉండే షీట్స్ అన్నీ కూడా డిలీట్ కాకుండా ఉంటాయి. ప్రొటెక్ట్ షీట్ అంటే ఆ షీట్లో డేటాని ఎంటర్ చేయకుండా ఉండడం. మరి వేరే షీట్లో డేటాని ఎంటర్ చేయొచ్చు, ప్లస్ ఆ షీట్స్ని డిలీట్ చేయొచ్చు కూడా. అలా షీట్స్ డిలీట్ కాకుండా ఉండాలంటే ఎట్లా? క్యాన్సిల్ చేస్తున్నా. ఇట్లా ప్రొటెక్ట్ వర్క్ బుక్, ప్రొటెక్ట్ షీట్ పెట్టి మళ్ళీ ప్రొటెక్ట్ వర్క్ బుక్ ఇచ్చినట్లయితే ఫుల్ ప్రొటెక్షన్ మీకు వస్తుంది. అండ్ అలో యూజర్స్ టు ఎడిట్ రేంజెస్, కొంత రేంజ్లో మాత్రం ఎడిట్ చేసుకునే విధంగా ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇట్లా మనకి రేంజెస్ అన్లాక్డ్ బై ఎ పాస్వర్డ్ వెన్ షీట్ ఈజ్ ప్రొటెక్టెడ్. ఓకే, ఇట్లా రేంజెస్ మనం నెంబర్ ఆఫ్ రేంజెస్ తీసుకోవచ్చు. ప్రొటెక్ట్ షీట్ ఈ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. అట్లా ఈ రేంజ్లో మాత్రం ఎడిట్ చేసుకోవచ్చు ఎప్పుడు షీట్ని ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు. మిగతా రేంజెస్లో ఎడిట్ చేసుకునేదానికి అవకాశం ఉండదు. ఆ విధంగా రేంజ్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఈ యొక్క ఆప్షన్ తీసుకున్నట్లయితే ఆ రేంజ్లో మాత్రమే డేటా ఎంటర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు వ్యూలో చూసినట్లయితే మామూలుగా జూమింగ్ ఇవన్నీ ఉంటాయి, ఎన్లార్జ్ చేయడం ఇవన్నీ. ఇక్కడ ప్రివ్యూ వర్క్ బుక్ వ్యూస్లో పేజ్ బ్రేక్ ప్రివ్యూ ఉంది. పేజ్ బ్రేక్ ప్రివ్యూ అంటే మీరు ఇట్లా పేజ్ని ఎంతవరకు బ్రేక్ అవుతుంది, ఇక్కడ దాకా ఒక పేజీ, ఇక్కడ నుంచి ఒక పేజీ అని అర్థం. మీరు ఈ యొక్క బ్లూ లైన్ని పట్టుకొని డ్రాగ్ చేసినట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు ప్రింట్ తీస్తే ఫస్ట్ పేజ్లో పిఎఫ్ నెట్ ప్రింట్ కావు. మరి అవి కూడా ఫస్ట్ పేజ్లో రావాలి అంటే ఇట్లా పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ పేజ్లో నెట్ వరకు వస్తాయి. ఓకే, ఆ విధంగా మీరు ఈ యొక్క బ్లూ లైన్ని తీసుకొని పేజ్ ఎంతవరకు కావాలనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మరి నార్మల్ వ్యూ అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. పేజ్ లేఅవుట్ వ్యూ అంటే ఇట్లా హెడరు, ఫోటోరు ఇవన్నీ కనిపిస్తుంటాయి. హెడర్లో ఏమి డేటా యాడ్ చేయాలి ఇవన్నీ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. నార్మల్కి వస్తే మళ్ళీ నార్మల్గా వ్యూ కనిపించడం జరుగుతుంది. ఓకే.